అది అసలే బెజవాడ రాజకీయాలకు అడ్డ. రాష్ట్ర రాజకీయాలకే రాజధానిగా బెజవాడకు పేరుంది. అలాంటి చోట రాజకీయం చేయడం అంటే మాటల, అక్కడ నెగ్గితే దేశాన్నే ఏలిన ఫీలింగ్. ఆ హీరోయిజంతోనే అంతా నా ఇష్టం అన్నట్లు రాజకీయం చేద్దామనుకున్నారు. ఎంత మాట నోటికొస్తే అంతా అనేశారు. ఎస్, నేనంటే నేనే, ఎవడైనా సరే గన్నవరంకి రా, తేల్చుకుందాం రండి అన్నట్లు రెంకెలేశారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు? ఎక్కడున్నారు? సాధారణ ఎమ్మెల్యే అయినా తన నోటితో పాపులర్ పొలిటీషియన్ గా గుర్తుండిపోయే రేంజ్కి ఎదిగిన వల్లభనేని ఎక్కడంటూ వెతుకుతున్నారట టీడీపీ క్యాడర్. 1, 2, 3 ఈ నెంబర్లేంటి అనుకుంటున్నారా? టీడీపీ క్యాడర్ కొందరు నేతలకు పెట్టిన ముద్దు పేర్లంటారా, తమ టార్గెట్ కి ఫిక్స్ చేసుకున్న నెంబర్లంటారో తెలియదు. కానీ ఎన్నికల తర్వాత కొందరు నేతల ఇళ్ల మీదకు దాడులకు ప్రయత్నించారంటే ఆ లీడర్లపై పసుపు దళానికి ఎంత కోపం ఉందో తెలుస్తోంది. మరి ఆ నెంబర్లలో ఎవరి నెంబర్ ఎంతో తెలియదు. కానీ ఈ 3 నెంబర్లలో ఖచ్చితంగా ఓ నెంబర్ గన్నవరం తాజా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీదేనని గుంటూరు ఎన్టీఆర్ భవన్ వర్గాల టాక్. అధికారంలో ఉండగా దమ్ముంటే రండి అంటూ సవాలు చేసిన వంశీ ఎన్నికల తర్వాత ఆచూకీ లేకుండా పారిపోయారు. తాను ఎక్కడున్నారో ఎవ్వరికీ చెప్పలేదు. చివరికి తన అడ్డాగా చెప్పుకున్న గన్నవరంలోని క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేసేశారు వంశీ. టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ రెండోసారి గెలిచిన తర్వాత పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. పార్టీ అధినాయకత్వంతో విభేదించి వెళ్లిపోయారంటే రాజకీయాల్లో కామనే అని సరిపెట్టుకోవచ్చు. అందరిలా అలా సైలెంట్ గా వెళ్లిపోతే తాను వల్లభనేని వంశీ ఎందుకవుతాను అనుకున్నారేమో. అధినేత చంద్రబాబు పైనే యువనేత లోకేష్ పైన ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. సందర్భం వచ్చినప్పుడు ఒకసారి సందర్భం కల్పించుకొని మరోసారి అవసరం ఉన్నా లేకపోయినా విరుచుకుపడడమే వల్లభనేని తీరుగా మారిపోయిందని అప్పట్లో తమ్ముళ్ల దగ్గర టాక్ నడిచింది. తన మాటలతో చంద్రబాబును అసెంబ్లీలో కంటతడి పెట్టించుకునేలా చేశారట. వంశీ మాటలకు తీవ్రంగా హట్ అయిన చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడాన్ని ఇప్పటికీ టీడీపీ క్యాడర్ మర్చిపోవడం లేదంటే ఈ ఇన్సిడెంట్ ఎంత తీవ్రంగా ప్రభావం చూపించిందో తెలుస్తోంది. వంశీ వ్యాఖ్యల వల్లే చంద్రబాబు శపథం చేసి మరీ సీఎం అయ్యారు. కానీ మాట తూలిన వంశీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారనేది టీడీపీ నేతల వాదన. సుమారు 36,000 కోట్ల తేడాతో వంశీ ఓటమి పాలయ్యారు. ఇలా ఓడిన తర్వాత గన్నవరంలో ఎక్కడా కనిపించడం లేదు వంశీ. గన్నవరం ఏంటి, ఏపీలోనే ఆయన ఆచూకీ లేనట్లే చెబుతున్నారు. అమెరికా వెళ్లారా, హైదరాబాద్ లో ఉన్నారో కూడా తెలియడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయవాడలో వంశీ ఇంటిపైకి దాడికి వెళ్లారు టీడీపీ కార్యకర్తలు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నా బయటకు రాలేదు వంశీ. ఎప్పుడు దూకుడుగా ఉండే వంశీ ఎన్నికల ఫలితాల తర్వాత బాగా డీలా పడిపోయారట. ఇంకా చెప్పాలంటే ఫలితాలకు ముందే తన పరాజయంపై ఓ అంచనాకు వచ్చేసిన వంశీ రాజకీయాలకు దూరమవుతున్నట్లు సంకేతాలిచ్చారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు సతీమణి పోటీ చేస్తారని ఎన్నికలకు ముందు స్వయంగా చెప్పారు వంశీ. ఇదంతా ఒక ఎత్తైతే కేసుల భయమో, చంద్రబాబుతో విభేదించిన తాను ఇక రాజకీయం చేయలేననో కారణంగానో ఏకంగా విదేశాలకు మకాం మార్చారని వంశీ ప్లాన్ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఎన్నికలు జరిగిన మే నెలలోనే పిల్లలను చూడడానికని వంశీ అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలోనే ఆయన విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నారని, అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే EB-5 వీసాకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికాలో ఓ వాణిజ్య సంస్థలో సుమారు 9 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే వారికి EB-5 వీసా జారీ చేస్తారట. అమెరికాలో నివసించే విదేశీయులకు ఇచ్చే గ్రీన్ కార్డ్ కోసం EB-5 వీసాను దగ్గర దారిగా చెబుతారు. ఈ వీసా కోసం ప్రయత్నిస్తున్నట్లు వంశీ 2 సంస్థల్లో సుమారు 20 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆరోపిస్తున్నారు టీడీపీ వర్గాలు. ఇందులో నిజముందో లేదో కానీ వంశీ మాత్రం ఎన్నికల తర్వాత బయటకు కనిపించకపోవడం పైనే పొలిటికల్ సర్కిల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా కామన్ కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిలబడి పోరాడే లీడర్ ఎప్పటికీ మన్ననలు పొందుతాడు. కాబట్టి వంశీ ఎక్కడున్నా టైం చూసుకొని తన ప్రస్థానాన్ని మళ్ళీ మొదలు పెడతాడు. ఇప్పుడే కదా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పాలన ఎలా ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఆ తర్వాత ఏ లీడర్ అయినా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టొచ్చు.
వంశీ జస్ట్ గ్యాప్ తీసుకున్నారనే వాళ్ళు కూడా లేకపోలేదు.